అన్న చెప్పండి అన్న, అసలు దామగుండం అసలు ఫారెస్ట్ కి అసలు ఏమవుతుంది, అసలు వికారాబాద్ కి ఏమవుతుంది? వికారాబాద్ ఒక 3-4 సంవత్సరాలలో ఎడారిగా మారబోతుంది అని అంటున్నారు. ముందుగా ప్రజలందరికీ నమస్కారం. నా పేరు సాయి మహేష్, విద్యార్థుల రాజకీయ పార్టీ జిహెచ్ఎంసీ జనరల్ సెక్రటరీ. మీరు ఇప్పుడు దామగుండం గురించి ప్రశ్నించారు కాబట్టి ముఖ్యంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు వికారాబాద్ ఫారెస్ట్ చిన్నగా ఉండేది. ఒక 30-40 ఏళ్ల కింద చూసుకున్నప్పుడు అది అంచెలంచెలుగా పెరిగి ఇప్పుడు ఎకరాల్లో విస్తరించింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రేడార్ వ్యవస్థని నిర్మించడానికి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేతులు కలిపి 2900 ఎకరాల్లో ఉన్న 11,70,000 చెట్లని కొట్టేస్తుంది. అంటే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి? 11,70,000 చెట్లు కొట్టేయడం అంటే అందులో ఎన్ని వన్యప్రాణులు బతుకుతున్నాయి, చుట్టుపక్కల ప్రజలకు ఎంత ఆక్సిజన్ సప్లై చేస్తోంది, దానివల్ల ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, ఇవేవి లెక్క చేయకుండా ఒక రేడార్ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు. రేడార్ వ్యవస్థ వల్ల ఉపయోగాలు, నిరుపయోగాలు రెండు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. డెవలప్ అయిన అమెరికా లాంటి కంట్రీస్లోనే ఇప్పుడు ఏమైందంటే ఇదే రేడార్ ఫ్రీక్వెన్సీ తోటి ఉన్న రేడార్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తీసేస్తున్నారు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం మీద ఎంత పరిణామం చూపిస్తుందంటే సగానికి సగం మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. నీకు అటువంటివి మేము ఎక్కడో హైదరాబాద్లో ఉండి తెలుస్తున్నావు, నువ్వు రూలింగ్లో ఉండి నీకు అంత మాత్రం తెలియదా? సరే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రాజెక్ట్ నిర్మించుకోవాలి, స్థలం అడిగారు, నువ్వు ఇస్తున్నాను అంటున్నావు. ఫస్ట్ ప్రజలకి ఏది మంచి జరుగుతుంది, ఏది చెడు జరుగుతుంది అనేది తెలియాలి కదా. అంత బుద్ధి జ్ఞానం లేదా రాజకీయ నాయకులకి? ఏమయ్యా రాజకీయ నాయకులు అంటే రాజకీయం ఒక్కడే చేయడమా? ప్రజల గురించి పనిచేయడం కదా. ఫస్ట్ అది తెలుసుకోండి. ప్రజలకు మంచి లేదా ప్రజల సమస్యలను తెలుసుకుని వాడికి మంచి జరిగేటట్టు చూడండి. ఇప్పుడు దీనివల్ల పరిణామాలు నేను చెప్తా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఎంత పొల్యూషన్ ఉంది మనకి సిటీలో. మనకి అయినా కూడా మనం ఎలా సస్టైన్ అవుతున్నాము? చుట్టుపక్కల ఉన్న చెట్లు, ఫారెస్ట్లు అవి ప్రభుత్వమే చెప్తుంది ఇంటికో చెట్టు నాటండి, గుమ్మానికో చెట్టు పెట్టండి అని చెప్పి. అరే బాబు, నీకు ఉన్న పరిస్థితికి నువ్వు ఇంటికో చెట్టు నాటండి అని నువ్వు చెప్తున్నావు. ఒక అడవిలో 11,70,000 చెట్లు నువ్వు కొట్టేస్తున్నావు అంటే దానివల్ల చుట్టుపక్కల ఉన్న 4-5 జిల్లాలకి ఎంత నష్టమో ఆలోచించావా? నువ్వు ఆలోచించట్లేదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఫస్ట్ దానివల్ల లాభ నష్టాలు ఏంటో నువ్వు తెలుసుకో. ఏదన్నా ప్రభుత్వం ఇలాంటి మేజర్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ప్రజల ఒపీనియన్ అడుగుతుంది. లేకపోతే ప్రతి ఒక్కరిని అడగకపోయినా కూడా కొంతమంది ఒపీనియన్ తీసుకుని ఏ విధంగా ఉందనేది ఆలోచిస్తుంది. నువ్వు అడిగావా? లేదు. రాత్రికి రాత్రి నువ్వు ఇది చేయడం జరిగింది అని అంటే ప్రజలందరూ, నేను చాలా మందితో మాట్లాడాను ఇందాక, అందరూ ఒకటే చెప్తున్నారు, ఈయన ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో దాన్ని కొట్టించేసుకోవాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్తో చేతులు కలిపి వీళ్ళకి కట్టబెట్టాడు. 10 ఏళ్ల పై నుంచి నడుస్తోంది ఇది డిస్కషన్ అని అంటున్నారు. నువ్వు రాత్రికి రాత్రి ఎట్లా ఇస్తావయ్యా రేవంత్ రెడ్డి? ఏం నీ జాగిరా? అదేమన్నా నీ చుట్టం ఇచ్చిందా నీకు? ఇయ్యలే. నీ ఇష్టం ఉన్నట్టు రాత్రి రాత్రి డెసిషన్ తీసుకోవాలంటే ఇది ప్రజల సమస్య, నీ సమస్య కాదు. నీ ఇంట్లో నీ తమ్ముళ్ళు కొట్టుకుర్రు అంటే పోయాలకు సమస్య తీర్చు, పో రాత్రి రాత్రి పర్వాలే. ఇక్కడ ప్రజా సమస్య, ఇక్కడ ఎన్ని చెట్లు పోతున్నాయి. దీనివల్ల ఇంకోటి ఆలోచించాలి. కరోనా ఉన్నప్పుడు చిన్న చిన్న పల్లెటూళ్ళలో కరోనా బారిన పడ్డ వాళ్ళు ఎంతమంది అండి? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, అంటే పర్సంటేజ్ వైజ్గా చూస్తే. అదే సిటీలో సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఎంతమంది నష్టపోయారు? సిటీలో నష్టపోవడానికి కారణం ఏంటి? మనకి సరైన ఆక్సిజన్ కానీ ఈ చెట్ల వల్ల ఉన్న రక్షణ కానీ తక్కువ అయిపోయింది కాబట్టి. ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు వాటి బారిన పడినా కూడా తొందరగా కోలుకోగలిగారు. చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా సిటీలో ఎక్కువ ఉంది. ఎందుకు? చుట్టూ చెట్లు ఉన్నాయి కాపాడే కాబట్టి. అదే చెట్లు నువ్వు ఈరోజు తీసేస్తుంటే దాన్ని ఒక బంజరు భూమిగా చేస్తున్నావు. నువ్వు ఒకటి ఆలోచించావా? నీకు రేడార్ ప్లాంట్ పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక రేడార్ స్టేషను నీకు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రంలో బంజరు భూములు లేవా? ప్రభుత్వానికి తెలుసును. ఎక్కడ కనీసం గడ్డి పూచ కూడా పోయేదు. నువ్వు వెళ్ళి పెట్టుకో రేడార్ స్టేషను. నువ్వు సముద్రం దగ్గరలో పెట్టుకోవాలి, నేవీ వాళ్ళకి ఆ ల్యాండ్ ఇవ్వాలి అని అంటే దాంట్లో ఉన్న వన్యప్రాణులు చచ్చిపోతాయి సముద్రంలో అంటే అవి వన్యప్రాణులు. ఆంధ్రప్రదేశ్ లో కూడా మన వైజాగ్ దగ్గర కూడా సముద్ర ప్రాంతమే కదా, అక్కడ పెట్టుకోవచ్చు కదా. అంటే అక్కడ ప్రభుత్వం ఒప్పుకుంటలేదని అంటున్నారు. ప్రభుత్వం ఒప్పుకుంటుంది ఒప్పుకోదు అనేది పక్కకు పెడితే ఫస్ట్ ఆలోచించాల్సింది ప్రజల గురించి. వాళ్ళు చెప్పింది, గవర్నమెంట్ చెప్పింది ఏంటి? సముద్రంలో ఉన్న వన్యప్రాణులు లైక్ బ్లూ వేల్స్ కానీ లేకపోతే రేర్ స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ కానీ చచ్చిపోతాయి అన్నారు. అంటే మనుషులు చచ్చిపోయినా పర్లేదు, నీకు చేపలతో ముఖ్యమా? ఏదన్నా ఒకటే. నీకు ఒక సైన్స్ అనేది ఏంటి? అటు జంతువులు చచ్చిపోయినా మనుషులు చచ్చిపోయినా ఏదన్నా ఒకటే కింద ఉంటుంది. నువ్వు ఇన్ని బంజరు భూములు ఉన్నాయి. నువ్వు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే దగ్గర చాలా చోట్ల బంజరు భూములు ఉన్నాయి. ఇప్పుడు థర్మల్ ప్లాంట్స్ ఇవన్నీ పెట్టారు, అవన్నీ బంజరు భూముల్లో పెట్టినవే చాలా చోట్ల. నీకు అటువంటి ప్లేసే దొరకలేదా? నీకు ఒక ఫారెస్ట్లో అన్ని చెట్లు కొట్టేసి పెట్టాలి అని అంటే నీకు ఏదో నీకు లాభం ఉంది అక్కడ. నీకు లాభం చేకూరడం వల్లే నువ్వు ఈ పని చేస్తున్నావు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే మేము వేరే దగ్గర ఇవే చెట్టు నాటుతాం, మాకైతే ఇప్పుడు భూమి కావాలి. క్లారిటీ ముందరే ఎందుకు ఇవ్వలేదు? అడిగేంత వరకు చెప్పడా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను.
ఒక లా పరంగా చెప్తా. ఐపీసీని బిఎన్ఎస్ కింద తీసుకొచ్చారు. ప్రజల ప్రతి ఒక్కళ్ళని 6 నెలల నుంచి తీసుకుని దాంట్లో మోడిఫికేషన్స్ తీసుకొచ్చి 100 సార్లు ఆలోచించి తీసుకొచ్చారు. అది ప్రజల సమస్య అనుకుందాం. అది సమస్య కూడా కాదు, ఒక కైండ్ ఆఫ్ మోడిఫికేషన్ అది. అంటే ప్రజలు బతుకుతున్న అనుగుణంగా ఆ తీరుని బట్టి ఏదైతే ఉందో దాన్ని మార్చుకుంటూ వచ్చారు. అలాంటిది నువ్వు ఏది లేకుండా ప్రజలకి డైరెక్ట్ గా సమస్యాత్మకంగా మారే చెట్లు కొట్టేయడాన్ని నువ్వు ఎవరిని అడగకుండా డెసిషన్ అలా తీసుకుంటావు? నువ్వు మంత్రిమండలిలో అందరి ముందర పెట్టావా? పెట్టిన తర్వాత పబ్లిక్ ఒపీనియన్ పెట్టావా? పబ్లిక్ పోల్కి వెళ్ళావా? ఏది జరగలేదు. ఏది జరగకుండా నేను పెడతాను, నేను దీని బదులు అన్ని 11,70,000 చెట్లు నాటడం, అవి నాటి ఇప్పుడు అక్కడ ఉన్నవన్నీ చిన్న చిన్న చెట్లు 2 ఫీట్లు 3 ఫీట్లు కాదు, ఒక్కొక్కటి 60 ఫీట్లు 70 ఫీట్లు హైట్ లో ఉన్న చెట్లు. ఆ లెవెల్కి చెట్లు రావాలి అని అంటే ఎన్ని ఏళ్ళు పడుతుందండి? తక్కువలో తక్కువ 30 నుంచి 50 ఏళ్ళు పడుతుంది, ఎంత ఫాస్ట్ గా పెరిగినా. అంటే ఈ 30 ఏళ్ళలో ఎంతమంది చచ్చిపోయినా నీకు పర్వాలేదు. అంటే నీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత రోజులు నువ్వు ఉంటావు, నేను తర్వాత నేను ఉన్నా లేకపోయినా, ప్రజలు ఉన్నా చచ్చిపోయినా పర్వాలేదని ఆలోచనలో నువ్వు వెళ్ళిపోయావు. అంటే నువ్వు ఆలోచించేది ప్రజల గురించా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. నువ్వు ఇది ఒక్కటే కాదు, నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి హైడ్రా ఉంది. హైడ్రాలో ఏం చేసావు? అందరు ఇల్లు కూలగొట్టుకుంటూ వచ్చావు. మేము ప్రశ్నించే గొంతు మాది ఉంది కాబట్టి, మేము అడిగాం కాబట్టి, ఎవరి గురించి అయితే అడిగామో, ఒకరోజు సున్నం చెరువు ప్రజల గురించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి ఒప్పుకున్నావు. ఏంటి, మేము అడిగి ప్రశ్నించిన 2-3 గంటల్లోనే స్టేట్మెంట్ వచ్చింది. అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఇంతమంది కూర్చున్నారు, ప్రశ్నించే గొంతు ఒక్కడికి లేదా? ఇది ఎంత సమయం ముందర అనౌన్స్మెంట్ అయింది? ఇది పర్టికులర్ గా అనౌన్స్ అయిన తర్వాత ఒక్క నాయకుడు అన్న ముందరకు వచ్చి మేము ప్రజల తరపున పోరాడతాము, ఇది ప్రజల సమస్య అని మాట్లాడా? వాడి సీటు వాడు కాపాడుకోవడానికే సరిపోవట్లే. వీడు మాట్లాడితే వీడిని తీసుకెళ్లి ఎక్కడ జైల్లో పెడతాడో, వాడికి ఉన్న లూప్ హోల్స్ తీసుకుపోయి ఏది కెలుకుతాడో అన్న భయానికి మాట్లాడట్లే. బాబు, రాజకీయ నాయకులు ఒకటే చెప్తా, రాజకీయ నాయకులు అందరూ చెడ్డవాళ్ళు కాదు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు, మంచి మంచి పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ప్రజల గురించి పోరాడండి, ప్రజల మంచి చెడులు తెలుసుకోండి. మీరు ఇప్పుడు అసెంబ్లీలో కూర్చున్న ఒక్క మంత్రి ప్రజల్లోకి వెళ్ళి ప్రస్తుతం మీకున్న సమస్యలు ఏంటని అడిగాడా? లేదు. కానీ కొండ సురేఖ ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి గారు ఏమంటున్నారంటే, మా ప్రభుత్వంలో ఏం కాలేదు, గత ప్రభుత్వం హయాంలోనే మొత్తం అయిపోయింది, మేము లాస్ట్ వచ్చినాం, వచ్చి జీవో ఒకటి పాస్ చేసినాం అంతే, మా హయాంలో ఏం కాలేదు, మొత్తం గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలోనే అయింది దాని గురించి అని చెప్పేసి అంటున్నారు. అలా మాట్లాడినప్పుడు మరి జీవో వాళ్ళే ఎందుకు పాస్ చేయలేదు గత ప్రభుత్వంలో? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, పక్కనోడు చేశాడు నేను చేయలేదు, నేను చేయను, నా వెనకాడు చేస్తాడు, ఇవన్నీ కాదు. నువ్వు జరిగిపోయింది, గతం నువ్వు మాట్లాడకు, అయిపోయింది, నీ దగ్గర రిపోర్ట్ ఉంది కదా, నువ్వు దాన్ని ఏ విధంగా మార్చగలుగుతావు అనేది ఫస్ట్ నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు దాన్ని ఆలోచించకుండా వాడు చేశాడు వీడు చేశాడు అంటే నీ 5 ఏళ్ళు టైం గడిచిపోతుంది. తర్వాత నువ్వు వస్తావు, లేదా వేరే వాళ్ళు వస్తారు. అప్పుడు ఇదే మాట, నువ్వు వాడు ఏం చేశాడు, వాడు చేసిన తప్పు నువ్వు రిపీట్ చేయకూడదు ఫస్ట్. అంటే వాడు గడ్డి తిన్నాడు, నువ్వు తింటావా? గడ్డి తినవు కదా, నువ్వు అన్నమే తింటున్నావు కదా. వాడు చేసిన తప్పును నువ్వు సవరించి ప్రజల్లోకి తీసుకెళ్లి వాడి తప్పు చేశాడు, ఆ తప్పును మేము చేయట్లేదని నువ్వు నిర్భయంగా మాట్లాడగలిగే శక్తి నీకుందా? అక్కర్లేని గాలి మాటలు మాట్లాడటం కాదు. మంత్రిగా కూర్చుని మేము చెప్పేది ఒకటే, ప్రజలకు మంచి చేయగలిగితే ఆ పదవిలో కూర్చో, లేకపోతే రిజైన్ చేసి బయటకు వచ్చాయి. ప్రజల్లోకి మేము వెళ్తాం, ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలది మేము చూపిస్తాం. అవసరం అయితే మేము పోరాటానికి సిద్ధం, చావడానికి సిద్ధం. మీరు ఇదే విధంగా పనిచేస్తే మీరు గద్దె దిగడం కాదు, మేము 5 ఏళ్లలో మేము పైకెక్కి మీరు చేసిన తప్పుల్ని చూపించి ప్రజల సమక్షంలో మేము మొత్తం రిపోర్ట్ బయట పెడతాం. వీళ్ళు చేసిన తప్పు ఇది, దీన్ని మేము ఈ విధంగా కరెక్ట్ చేస్తాము. నువ్వు ఒకటి తప్పు చేసినప్పుడు అది ఎందుకు తప్పు అయ్యింది, దేని విధంగా అయ్యింది, నువ్వు ఎలా కరెక్ట్ చేస్తున్నావు అని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రతి ఒక్కళ్ళు నిన్ను నమ్ముతారు. ప్రజల్లోనే నమ్మకం లేదు. ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళడం కాదు కదా, రోడ్డు మీద నువ్వు పక్క నుంచి ఎవడు లేని ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తున్నా ఎవడొచ్చి రాయితో కొడతాడో అని భయం నీకు. ఎందుకంటే నువ్వు సరైన సమస్యల్ని పరిష్కరించట్లే. హైదరాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థ ఎన్ని రోజుల నుంచి ఉంది? కాంగ్రెస్ అంటారు, టీఆర్ఎస్ అంటారు, బీజేపీ అంటారు, బీఆర్ఎస్ అంటారు. నువ్వు పార్టీల గురించి వదిలేవయ్యా, పార్టీలకు అతీతంగా ఫస్ట్ ప్రజల సమస్యలను తీర్చు. ప్రతి ప్రజా సమస్యకి మేము అందరూ పోరాడుతున్నాం. ఇప్పుడు మేము పోరాడిన 10 సమస్యల్లో 8 సమస్యలు గవర్నమెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి దానికి సరైన ఇమీడియట్ రెస్పాన్స్ అయితే ఇచ్చింది. దాని మీద తక్షణమే ఒక చర్య తీసుకోవడం అనేది జరిగింది, మనం చూసాం. ఇది ఒక్కటే విషయం కాదు, హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థ అసలు ఎలా ఉంది, ఎంతమంది చచ్చిపోతున్నారు. ఆఫీస్కి వెళ్ళేవాడిని ఆఫీసులకు వెళ్ళకుండా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి అని డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అనౌన్స్మెంట్లు. ఏమయ్యా, వర్క్ చేసుకునేవాడు ఆఫీస్కి వెళ్తాడో ఇంట్లో కూర్చుంటాడో నీకు అనవసరం. వర్షం పడినా ఏది పడినా కానీ పిడుగులు పడితే బయట ఎవడో చస్తాడు అని చెప్పి అనౌన్స్మెంట్. వర్షం పడితే ఇలా ఉంటుందని చెప్పు. రోడ్డు మీద నడవద్దని చెప్పడానికి నువ్వేవాడివి? నీ పని నువ్వు చేయకుండా వేరే వాడిని ఇంకో పని చేయమనడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఇది రాజకీయాలకి అతీతంగా ఏ ప్రభుత్వం అనేది నేను మాట్లాడను, అది ఏ పార్టీ అన్నా కానివ్వండి,
ప్రజలకు న్యాయం చేసే రోజు మీకు మంచి జరుగుతుంది. ప్రజలకు మంచి ఇప్పుడు ఏమంటున్నారు అంటే స్కూల్స్ వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, వాళ్ళందరికీ ఉపాధి హాని వస్తుంది, మీకు ఏం ప్రాబ్లం అంటున్నది. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, స్కూల్స్ వస్తున్నాయని మాట్లాడుతున్నారు. మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము ఉచిత వైద్యం రెండూ కూడా కార్పొరేట్ స్కూల్ లెవెల్ నుంచి ఉండాలని మేము పోరాటం చేస్తున్నాం. మేము ఇంత పోరాటం చేస్తున్న విషయము సీఎం వరకు కూడా తెలుసు, తెలియకుండా ఉండదు. ఇన్ని పోరాటాలు చేసాం. కనీసం నువ్వు ఆ ప్రశ్న తీసుకొచ్చి ఇది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని ఏ ఒక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నన్ను క్వశ్చన్ చేయడం చేసావా? చేయలే. ఎందుకంటే ఉచిత విద్య అనేది నువ్వు ఇచ్చిన రోజు కార్పొరేట్ స్కూళ్ళ నుంచి హాస్పిటల్ నుంచి నీకు ఏదైతే నీ జేబులు నింపుతున్నాయో ఒక్క రూపాయి నీ దగ్గరికి రాదు. అందుకని ఆ విషయం గురించి మాట్లాడు. ప్రజలందరూ గమనించాల్సింది ఒకటే, ఉచిత విద్య వస్తుంది. నాణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుందండి? ఎవరికి దొరకట్లేదు. జాయిన్ అయ్యేటప్పుడు చెప్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది, 25% ఉచిత విద్య ఇవ్వాలి. 1వ క్లాస్లో జాయిన్ అయితే కనుక 10th క్లాస్ వరకు కూడా ఉచిత విద్య అనేది ప్రొవైడ్ చేయొచ్చని. అది ఎవడు దాన్ని హైలైట్ చేయట్లేదు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? ప్రజల్లోకి తీసుకెళ్లట్లేదు. నువ్వు ఏదైనా ఒక పథకాన్ని తీసుకెళ్ళినప్పుడు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లావు, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశావు, దానివల్ల ఎంతమంది లాభపడ్డారు, ఎంతమంది నష్టం జరిగింది, ఇది నువ్వు ఒక క్యాలిక్యులేషన్ చేసావా? దాని మీద ప్రివెంటివ్ మెజర్స్ ఏమన్నా తీసుకున్నావా? ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏమన్నా చెప్పావా? ఏది జరగలేదు. ఇవన్నీ గాలి మాటలు మాట్లాడే అన్ని రోజులు గవర్నమెంట్ ఇంతే ఉంటుంది. నువ్వు ఇది చేశాను, నువ్వు 10 మంది పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ని, ఐఏఎస్లని, ఐపీఎస్లని ముందర కూర్చోబెట్టుకుని ఇది పరిస్థితి మొత్తం ప్రజలందరూ చూస్తుండగా ఒక్కొక్కరిని ఒపీనియన్ అడగండి. ఏ థాట్ ప్రాసెస్ లేకుండానే అంతంత స్టేజ్లోకి వచ్చారు ఐఏఎస్లు, ఐపీఎస్లు. క్వశ్చన్ అడిగిన విత్ ఇన్ 30 సెకండ్స్లో ఎటువంటి టాపిక్ మీదన్నా మాట్లాడగలిగే స్టేజ్లో ఉండాలి ఐఏఎస్లు అంటే. నువ్వు ఎదురుకుండా పెట్టి టాపిక్ ఏది చెప్పకుండా అర్జెంట్ మీటింగ్ అని కాల్ ఫర్ చేసి మీడియా ప్రతినిధులను అందరినీ పిలిచి ఎదురుకుండా పెట్టి క్వశ్చన్ అడుగు, ఆన్సర్ చెప్పగలుగుతాడా? ప్రతి ఒక్కళ్ళు నీళ్లు మింగుతాడు తప్ప ఎవడు మాట్లాడే స్తోమతలో ఉండడు. ఎందుకు? ప్రభుత్వం ఏం చేస్తుందో అని. నిజంగా నిబద్ధతతో బతికే ఐఏఎస్ ఆఫీసర్ ఎవడన్నా కూడా ఈ రోజుల్లో 60 ఏళ్ళ సర్వీస్ పూర్తయ్యేంత వరకు ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా నా పని నేను చేసుకుంటూ పోతానని అంటున్నాడు. అయ్యా, ప్రభుత్వానికే కాదు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా మీ అందరికీ కూడా ఒకటే విన్నతి నేను చెప్పేది, ప్రజల గురించి పోరాడండి. మహా అయితే మీ ఉద్యోగం పోతే మీరు చదువుకున్న వాళ్ళు ఒక్కొక్కటి కాకపోతే ఒకటి సంపాదించుకోగలుగుతారు. అలా రాజకీయ నాయకుల గురించి భయపడకండి. ఈ రాజకీయ నాయకుల్ని నమ్మే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే మీరు ప్రజల గురించి పోరాడిన రోజు మాత్రమే. నేను ఒకటే చెప్తున్నా, విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున మా అన్న హెచ్ సునీల్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రజల తరపున పోరాడడానికి సిద్ధపడుతున్నాము. ఎంత లెవెల్ కన్నా వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాము. అది కోర్టుకే వెళ్ళనియండి, లేకపోతే మా బలిదానాల గురించి మేము ఢిల్లీ వరకు వెళ్లాల్సిన కూడా, మా ఆత్మత్యాగాలు ప్రాణత్యాగాలు చేయాల్సిన మేము అంత లెవెల్ వరకు వెళ్తాము. మాకు ఆ ధైర్యం ఉంది. మేము మీ ముందర నుంచి మేమే కొట్లాడతాం. మీకు తెలుసో లేదో, సెక్రటరేట్ కట్టిన తర్వాత ప్రజల సమస్యల కోసం, గ్రూప్ 2 పరీక్షల కోసం ఫస్ట్ టైం ధర్నా చేసిన పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ. నీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన పార్టీ కూడా విద్యార్థుల రాజకీయ పార్టీయే. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నేను నీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను మాట్లాడే టైంలో నువ్వు సీఎంగా ఉన్నావు. రేపు పొద్దున ఎవడు ఏ రాజకీయ పార్టీ ఏ పొజిషన్లో ఉన్నా ప్రజలకు అన్యాయం చేస్తే ఆడి తాట తీసి రోడ్డు మీద కూర్చోబెడతాం. ఇది పక్కా. ఇది విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఇచ్చే హెచ్చరిక.